అందరికీ నమస్కారం. ఈరోజు కాకరకాయ పకోడా ఎలా చేద్దామో చూద్దాం. నేను మంచి మీడియం సైజులో ఉండే 4 కాకరకాయతో చేసింది. ముందుగా కాకరకాయ తీసి కట్ చేసుకోండి. కొన్నిసార్లు పైన కొంచెం క్రిస్పీ బ్లాక్ కలర్ కోట్స్ ఉంటాయి, అవి కొంచెం ట్రిమ్ చేసేయండి. ఇంకా కొసలు తీసేయండి. కొసలు తీసినాక కాకరకాయని సన్నగా స్లైస్ చేయండి. స్లైస్ చేసేటప్పుడు అన్నీ సేమ్ సైజులో వచ్చేటట్టు స్లైస్ చేసుకోండి, లేదంటే సరిగ్గా ఉడకదు. మరీ సన్నగా ఉంటే తొందరగా మాడిపోతుంది. కట్ చేసిన కాకరకాయలన్నీ మంచిగా ఒక చిన్న బౌల్లో మార్చుకోండి. మనం ఇంతకుముందు ఫిష్ ఫ్రైలో చూసినట్టే ఇంకో సపరేట్ బౌల్లో మసాలాలు, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఆ తర్వాత కాకరకాయని అందులో వేసుకుంటాం. సో దానికి తగిన గిన్నె తీసుకోండి. మొత్తం కట్ చేసేసిన ఒక బౌల్లో మార్చుకుంటున్నాం. మార్చినాక ఇప్పుడు ఇంకో బౌల్లో మసాలాస్ అన్నీ తీసుకుంటున్నా. ఒక కప్పు రైస్ ఫ్లారు, ఒక కప్పు బేసన్ ఫ్లారు, ఇంకొక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇంకా సాల్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అవన్నీ వేసుకున్నాక కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసుకుంటున్నా. నీళ్ళు కొంచెం కొంచెంగా పోసి కలుపుకోండి, లేదంటే క్రమ్స్ ఫాల్ అవుతాయి. క్రమ్స్ ఫాల్ అయినాక మీకు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఉడక్కుంటూ వస్తాయి పిండి. సో నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటున్నా. ఈ పిండి మామూలుగా మనం లూసీ స్ట్రక్చర్ ఉండేటట్టు చేసుకోవాలి. థిక్ ఉంది, ఇంకొంచెం నీళ్ళు పోస్తున్నా. కాకరకాయ వేసే ముందు ఒక్కసారి ఉప్పు చెక్ చేయండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు కాకరకాయ వేయచ్చు లోపలికి. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని ఇందులో వేసేయండి. మీరు ఈ స్ట్రక్చర్లో ఉంటే చాలు పిండిని. సో ఇప్పుడు ఈ పిండి వేసినాక కాకరకాయని గట్టిగా కలుపుకుంటా మెత్తగా కలపండి, లేదంటే కాకరకాయ ఇరిగిపోద్ది. మీకు నైస్ సర్కిల్ స్ట్రక్చర్ రాదు.
సో స్లోగా స్మూత్గా కలపండి. పిండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు డ్రై ఫ్లవరు, అప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. సో పిండి మొత్తం కలిసేటట్టు కలుపుతూ ఉండండి. పిండి సరిపోలే, ఇంకొంచెం వేసుకుంటున్నా. ఇంకొంచెం డ్రై ఫ్లవర్ వేసి నేను తిప్పుకుంటా. ఇలా కలిపినాక ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు మసాలాలు, ఉప్పు, కారం కాకరకాయలో ఎక్కుతుంది. ఆ 10 నిమిషాల్లో మనం ఒక ప్యాన్లో నూనె వేసుకుందాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెడుతున్నా. ఇప్పుడు నూనె రెడీ చేసుకుంటున్నా. నూనె వేసుకున్నా. నేను పీనట్ ఆయిల్లో రోస్ట్ చేస్తున్నాను కాకరకాయని. మీరు ఎప్పుడన్నా కానీ పకోడా కానీ బజ్జీ కానీ వేసేటప్పుడు పీనట్ ఆయిల్ బాగుంటుంది. సో ఇది 1 ఇంచ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ఒక పీస్తో ట్రై చేద్దాం. అయిపోయింది. సో ఇంకో 2 పీసులు వేద్దాం. ఆయిల్ కరెక్ట్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మొత్తం వేసేయచ్చు, కానీ స్లోగా వేయండి. ఒక్కొక్క పీస్గా వేస్తుంటే మీకు మంచిగా లూజ్ స్ట్రక్చర్ వస్తుంది. ఇండివిజువల్ పీసెస్ వస్తాయి, లేదంటే ముద్దలు ముద్దలుగా వస్తుంది. సో సగం వేసేసినాను ఆయిల్లో. దగ్గర దగ్గర ఒక 10 నిమిషాలు ఫ్రై అవుతుంది ఇది. మీరు తీసేటప్పుడు ముందుగా ఒక పీస్ తీసి అది కొంచెం ఆరినాక తిని చూడండి. అది క్రిస్పీగా ఉంటే ఫుల్గా ఉడికినట్టు. ఇంకా నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే మీకు మాడకుండా మంచిగా వస్తుంది. ఇంకా రెడీ అయిపోయింది. తీసి చెక్ చేయొచ్చు ఎలా వచ్చిందో చూద్దాం. సో వీటిలోనే మంచిగా పెద్దగా ఉండే పీస్ని తీస్తున్నా బయటికి. పెద్దగా ఉండే పీస్ ఉడికితే మిగతా అన్నీ ఉడికిపోతాయి ఆటోమేటిక్గా.
ఈ పీస్ తీస్తున్నాను, చెక్ చేద్దాం ఎలా ఉందో. చెక్ చేసిన అన్నీ మంచిగా ఉన్నాయి. సో మొత్తం తీసేస్తున్నా. మొత్తం తీసినాక ఇంకొంచెం మిగిలి ఉంది బౌల్లో, అది కూడా ఫ్రై చేసేస్తున్నా. ఇంకా రెడీ అయిపోయింది. మొత్తం ఫ్రై చేసినాక నేను క్లిప్ యాడ్ చేస్తాను. రెడీ మన క్రిస్పీ కాకరకాయ పకోడా. మీరు ట్రై చేయండి, కామెంట్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.